నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తలసేమియా చాలా మందికి ఈ వ్యాధి గురించి తెలియకపోవచ్చు, మరికొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాధిని బారిపడిన ఒక కుర్రవాడైతే నా దగ్గర ఉన్నాడు. గత 3 రోజుల నుంచి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తున్నారు. సార్, మా కొడుకుకి చాలా అంటే చాలా బాగాలేదు, తలసేమియా వ్యాధితో గత 12 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. నా కొడుకు వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఇక మా చేతిలో ఏమీ లేదని డాక్టర్స్ చెప్తున్నారు. నా కొడుకుని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఆ తల్లి రోధిస్తుంది. 12 సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో ఆ చిన్న బాబు బాధపడుతుంటే ఆ తల్లి ఆ రోదనైతే వినలేకపోతున్నాను. ఒకసారి ఆ తల్లి, అదేవిధంగా ఆ కొడుకు ఎవరైతే నిఖిల్ ఉన్నాడో, సో వాళ్ళు మన ముందే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ వ్యాధితో అతను బాధపడుతున్నాడని వాళ్ళ తల్లి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. రాండి అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎప్పటి నుంచి నిఖిల్కి ఈ విధంగా వచ్చింది తలసేమియా వ్యాధి? చిన్నప్పుడు 4 నెలలప్పటి నుంచి వస్తుందండి. 4 నెలలప్పటి నుంచి బ్లడ్ ఎక్కిస్తున్నాము. మాది అసలు ఆంధ్ర అండి. ఇక్కడ వచ్చి బాబు కోసమే ఇక్కడ ఉన్నాం. 12 సంవత్సరాలు అయింది. 15 రోజులకు ఒకసారి ఇట్లా బ్లడ్ ఎక్కిస్తున్నాము. బాబు గురించి అని ఇక్కడ ఉండిపోయాం. మా ఆయన అసలు తాపీ మేస్త్రి. 15 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి మీరు? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారా? ఇదే ఇంట్లో ఉంటున్నాండి. వీళ్ళ వల్ల కొంచెం తక్కువ రెంట్ అని ఇక్కడ ఉంటున్నాం. అంటే మీ అబ్బాయికి ఎన్నో నెలల నుంచి ఇట్లా మొదలైందమ్మా? 4 నెలలు చిన్నప్పుడు బాబు నుంచి. 4 నెలలు చిన్నప్పుడు బాబు నుంచి. అంటే ఒకటమ్మా, 14 సంవత్సరాల నుంచి, అంటే 14 సంవత్సరాలు మీకు బాబుకి ఇప్పుడు? 13 సంవత్సరాల నుంచి. 13 సంవత్సరాల నుంచి సుమారు ఇప్పుడు దాకా ఎంత ఖర్చు ఉంటుంది మీకు? మామూలుగా ఖర్చు అయింది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పటికి అంత లేదు కానీ ఇప్పుడు 50 లక్షలు అడుగుతున్నాయి అంతే. ఏ హాస్పిటల్? నారాయణ హృదయాలయ. నారాయణ హృదయాలయ అంటే బెంగళూరు హాస్పిటల్ 50 లక్షలు అడుగుతున్నారు. అంటే ఈ అబ్బాయికి లోకల్లో ట్రీట్మెంట్ ఎక్కడ ఎవరంట? ఇక్కడ చాలా ఇంకా ఎక్కువ ఉందని చెప్పారండి. అందుకే బాబు కోసమే తిరుగుతున్నాం అసలు ఇక్కడ. 13 సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉంటున్నారు కేవలం మీ బాబు కోసం మాత్రం. ఇంత చిన్న ఇంట్లో, ఇంత రేకుల ఇంట్లో ఉండడం అంటే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఉండాలి అండి, తప్పదు. ఇంకా అంటే ఇంకోటమ్మా, మీ బాబుకి ప్రతి వారానికి ఒకసారి బ్లడ్ మార్పిస్తూ ఉంటారు అంటే ఏంటి అది? అది తలసేమియా ప్రాబ్లం అని చెప్పారు. అసలు మాము 4 నెలలప్పుడు అక్కడ తెలియదండి మాకు. కొంతమంది చెప్పితే ఇక్కడ వచ్చి మేము ఇలా చేసి. అంటే ఇప్పుడు దాకా మీరు ఎంత డబ్బు అబ్బాయి కోసం ఖర్చు పెట్టుంటారు సుమారు? చిల్లర ఖర్చు పెట్టాము అంతే. ఇప్పుడు చాలా అమౌంట్ అని మేము ఇలా సోషల్ మీడియాకి అడగాలని అనుకున్నాం. ఇప్పుడు మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు? మీ అబ్బాయి ఎన్నో క్లాస్ మీకు? ఇప్పుడు 7th వెళ్తారండి. ఈ బాబు కోసం ఇద్దరు తాబా పనికి వెళ్తూ ఉంటారు. అసలు పని చేయడానికి ఇంకా మీకు పని కూడా దొరకట్లేదని చెప్తున్నారు. ఇక్కడ పనులు కూడా లేవండి. ఇక 3 నెలలు అయింది ఇక్కడే ఉన్నాం. ఈ బాబుని అలా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? అందరిలో చాలా బాధ కదండి, 13 సంవత్సరాల నుంచి ఇట్లా. అవునండి. మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ ఊర్లో కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు? మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చేస్తారు. ఊర్లో అంటే ఎవరు లేరు. మా ఛానల్ ద్వారా మీరు ప్రజల్ని ఏమని అడగాలనుకుంటున్నారు? బాబుని బతికించుకోవాలనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఒకసారి ఇక్కడ ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారు మీరు ఇప్పుడు? అది కమలా హాస్పిటల్ అండి. వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పటికేం ప్రాబ్లం లేదు. మందులు అన్ని ఫ్రీగానే ఇస్తారు. కానీ ఆపరేషన్ అయితే చేయాలి, ఆపరేషన్ చేయకపోతే కష్టం అని చెప్తున్నారు. అంటే లైఫ్ లాంగ్ ఎక్కించుకోవాలంటే ఇట్లయితే లైఫ్ లాంగ్ ఎక్కించుకోవాలంటున్నారని ఈ సీజరింగ్ చేస్తున్నారు. మీ హస్బెండ్ బాడీ నుంచి ఒక పార్ట్ కూడా తీయాలన్నారు, ఏంటది? అది బోన్ నుంచి తీయాలంటారు. వాటర్ ఏదో వస్తుందంట కదా అది. బోన్ నుంచి తీయాలంటారు. వాటర్ ఏదో వస్తుందంట కదా అది. బోన్కి ఎక్కించాలి. ఇప్పుడు తలసేమియా అంటే ఇప్పుడు ఈ బాబు బాడీలో బ్లడ్ మొత్తం బయటకు తీసేసి కొత్త బ్లడ్ ఎక్కిస్తారా? కొత్తవి తయారైతే సక్సెస్ అయినట్టు. రక్త కణాలు అది హిమోగ్లోబిన్ అంటారు. అది మీరు డాక్టర్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారండి మీ డాక్టర్ గారు? అది 6 నెలలు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారండి. 6 నెలలు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. కన్ఫర్మ్ అయిపోతుందా? కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పారండి. అంటే ఇప్పుడు బాబు నీ పేరు ఏం పేరు? నిఖిల్. నిఖిల్, ఏం చదువుతున్నావు?
7th స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. నీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా నొప్పులు అనిపించడం కానీ లేకపోతే ఫీవర్ రావడం కానీ ఎట్లా అనిపిస్తుంది? అంతేం లేదు. అంతేం లేదా? కానీ అలవాటు అయిపోయిందండి. చిన్నప్పటి నుంచి గుచ్చి అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి గుచ్చి అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ గుచ్చి అలవాటు అయిపోయింది. ఆ. నీకు నొప్పి వేయట్లేదు మరి అప్పుడు? అంటే వేస్తుంది అప్పుడు. చేస్తుందా? నీకు తెలుసా నీకు తలసేమియా ఉందని? తెలుసా? తెలుసా? మీ డాడీ ఏం చేస్తూ ఉంటాడు? మేస్త్రి పని. మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. మీ స్కూల్లో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. ఇప్పుడు మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే చిన్న బాబు, చిన్న వయసు, 12 సంవత్సరాలు అంటే ఇది చాలా చిన్న వయసు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. సో అలాంటి బాబు పేరు నిఖిల్. చాలా సంవత్సరాల నుంచి ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. సుమారు 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాడంట. 3-4 నెలల దగ్గర నుంచి కూడా, అంటే చిన్నప్పుడు మన పుట్టిన 4 నెలల దగ్గర నుంచే ఇతని బాడీలో బ్లడ్ మార్పించడం జరుగుతుందంట. సో ఇది చాలా అంటే చాలా బాధాకరం. మన వ్యూవర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ప్రజలందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మ, చివరిగా మన ప్రేక్షక దేవుళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి చెప్పండి అమ్మ ఒకసారి. అందరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నానండి. మీ వల్ల మా బాబు బతికితే చాలండి. ఇంతకు మించి మీరే హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మీ దయ ఇంకా. ఓకే, రైట్. చూసాం కదా. సో ఆమె పేరు జయంతి. ఆమె అయితే చాలా ఆవేదనతో అయితే చెప్పడం జరిగింది. నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, మా ఇల్లు కూడా చూడండి ఒకసారి. మా ఇల్లు కూడా చాలా దారుణంగా ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాము. 400 రూపాయల అద్దె నుంచి ఇప్పుడు 3000 రూపాయల అద్దె వరకు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నామని ఆమె చెప్పడం జరుగుతుంది. కేవలం ఇంట్లో ఉండడానికి కారణం నా కొడుకుకి ఆ వ్యాధి రావటం వల్లే ఇంట్లో ఉన్నామని చెప్పడం జరుగుతుంది. 5 లక్షలు 10 లక్షలు అయితే మేము బయట ఆడో అప్పు సొప్పు తెచ్చి కట్టుకోగలుగుతాం, కానీ 50 లక్షల రూపాయలకు ఖర్చు అవుతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు అని ఏమైతే చెప్పడం జరిగింది. ఇంత డబ్బు మేము తేలేము, ఇంత డబ్బు మేము కట్టలేమని ఆమె బాధతో ఆవేదనతో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రజలందరూ కూడా ఈ బాబుకి తలా 10 రూపాయలు, తలా 20 రూపాయలు వేసినా సరే మినిమం ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 20 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఫండింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక 5,000 మంది 10,000 మంది ఈ వీడియో చూస్తే సో అబ్బాయికి కనీసం సగం ఫీజు అయినా సరే మనం అరేంజ్ చేసిన వాళ్ళు అవుతాం. అబ్బాయి ప్రాణాలని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. ఒకసారి వాళ్ళ ఇల్లు కూడా చూసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా కటికి పేదరికంలో ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఇల్లు మొత్తం చూపి ఒకసారి. సో ఎంత కూడా వాళ్ళ ఇల్లు మాత్రమే, ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటారు. సో చాలా అంటే చాలా కటికి పేదరికంలో అనుభవిస్తున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు వీళ్ళు. సో ఒకసారి వాళ్ళ ఇంటి లోపల కూడా చూసుకోవచ్చు ఒకసారి మనం. ఒకసారి చూపిండమ్మా, ఒకసారి మీ ఇల్లు చూపిండి. సో ఇదే వాళ్ళు ఉండే ఒక చిన్న గది. ఈ గదిలోనే 2 పిల్లలు భార్యాభర్త ఉంటారు. సో చూసుకోవచ్చు. ఈ గదిలోనే సుమారు 15 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నారు ఈ జంట. సో వాళ్ళ పిల్లల పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. సో వాళ్ళ తమ్ముడా? చిన్నబాబు. వాళ్ళ తమ్ముడు అంట. సో చూసాం కదా, ఇది వీళ్ళ అధ్యయన గాథ. ఖచ్చితంగా ఎవరైతే ఈ డోనర్స్ కావచ్చు, లేకపోతే చూసే ప్రజలందరూ కూడా కనీసం ఒక 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ప్రతి ఒక్కరు వేసుకుంటే మనం ఈ నిఖిల్ ప్రాణాలను మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. మా చివరగా చెప్పండి ఒకసారి, మరొకసారి. అందరూ తల ఒక 10 రూపాయలు ఇస్తారని అనుకుంటున్నానండి బాబుని బతికించుకోవడానికి. లేదంటే లైఫ్ లాంగ్ ఇట్లనే ఎక్కించమని చెప్పారు. బిఎండి చేయాలంటే హెల్ప్ చేయండి. సో ఖచ్చితంగా ఈ కుటుంబానికి మనవంతు సాయం మనం చేస్తామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో కెమెరామెన్ రవితో గోపి, తెలుగు రాజ్యం, హైదరాబాద్.